ఐరా, నీకొక కథ చెప్పనా? ఒక అడవిలో ఒక తెలివైన గుడ్లగూబ ఉండేది. అది తన తెలివి పరిశీలనతో ప్రసిద్ధి చెందింది. అదే అడవిలో ఒక కొలనులో ఒక అందమైన హంస నివసించేది. తన శరీర సౌందర్యముతో మరియు కాంతితో అందరినీ ఆకట్టుకునేది. వీరి జీవన శైలులు భిన్నంగా ఉన్నప్పటికీ గుడ్లగూబ మరియు హంస మంచి స్నేహితులు. వీరు తరచూ కలిసి కథలు పంచుకునేవారు. ఒకరోజు గుడ్లగూబ హంసని చూసి అంది, హంస, ఈ అందమైన కొలనులో నువ్వు చాలా శాంతిగా జీవిస్తున్నావు. కానీ రాత్రివేళ ఈ ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశంగా మారిపోతుంది. చంద్రకాంతి నీటిపై ఆడుతుంటే నక్షత్రాలు అంధకారాన్ని వెలిగిస్తే అది ఎంత అందంగా ఉంటుందో తెలుసా? నువ్వు కూడా దీన్ని చూసి ఆనందిస్తే ఎంత బాగుంటుంది. హంస రాత్రిపూట నిద్రించే ప్రవర్తన కలిగి ఉండి అంది, గుడ్లగూబ, నీ మాటలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. కానీ నాకు కాంతిలో ఉండటం అలవాటు లేదు. నా నిత్య జీవన విధానంలో నాకు అంధకారం అంతగా నచ్చదు. దీనికి గుడ్లగూబ నవ్వుతూ మృదువుగా చెప్పింది, అది కాంతి లేదా అంధకారంపై కాదు నా మిత్రమా, జీవనాన్ని వేరొక కోణం నుండి చూడడంపై. ఒకసారి నాకు తోడుగా రాత్రి నిద్ర మానుకుని నా ప్రపంచాన్ని చూడటానికి వస్తావా? ఆ ఉత్సుకతతో హంస అంగీకరించింది. ఆ రాత్రి హంస నిద్ర కోల్పోయి గుడ్లగూబతో కలిసి అడవిలోకి బయలుదేరింది. చంద్రకాంతిలో కొలను వెండివలి మెరుస్తూ ఉండేది. పూల సువాసన గాలి ద్వారా చేరింది. ఈ అందాన్ని చూసి హంస ఆశ్చర్యానికి లోనైంది. రాత్రి ప్రయాణం తరువాత హంస గుడ్లగూబను చూస్తూ అంది, గుడ్లగూబ, నేను నిన్ను నమ్మినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అనుభవం నాకు నా దినచర్యలో చూడని ఎన్నో కొత్త అందాలను తెలుసుకోవడానికి సహాయపడింది. దీనికి గుడ్లగూబ చిరునవ్వుతో అంది, నువ్వు నా ప్రపంచాన్ని కొత్త కళ్ళతో చూడడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఆ రోజుకు తర్వాత గుడ్లగూబ మరియు హంస రోజును మరియు రాత్రిని సరిగ్గా ఆస్వాదించడం ప్రారంభించారు. ప్రతి దృక్పథంలో తనదైన అందం ఉందని, జీవితం వేరొకరితో పంచుకుంటే మరింత అద్భుతంగా ఉంటుందని వారు తెలుసుకున్నారు. సబ్స్క్రైబ్ టు అమ్మ పాఠశాల.